లిఫ్ట్ ఇచ్చి నగల దోపిడీ జడ్చర్లలో వెలుగు చూసిన ఘటన. జడ్చర్ల పరిసర ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కావేరమ్మపేటకు చెందిన లక్ష్మమ్మ తాడిపత్రిలో ఉన్న తన బిడ్డను చూసుకొని తిరిగి వస్తుండగా దివిటిపల్లి దగ్గర మాటేసిన ఒక యువకుడు లిఫ్ట్ ఇస్తా పెద్దమ్మ అంటూ బైక్పై తీసుకెళ్లాడు. జడ్చర్లకు వచ్చే దారిలో సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంగణం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఎవరు లేరని నిర్ధారించుకొని ఆమె వద్ద ఉన్న నగలు తీసుకొని అట్నుంచి పరారైనట్లు సమాచారం. బాధితురాలు లక్ష్మమ్మ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అపరిచితులు ఇచ్చే లిఫ్ట్లపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీస్ విచారణ వివరాలు త్వరలోనే జేసీఎల్ న్యూస్ టీవీలో మీ ముందుకు తీసుకొస్తాము. కానీ ఇప్పటికైనా అపరిచితులు ఎవరైనా లిఫ్ట్ ఇస్తామంటే మనము ఆలోచించి ఎక్కాల్సిందిగా జేసీఎల్ న్యూస్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. లిఫ్ట్ ఇస్తానని చెప్పి ముసలమ్మను దోచుకున్న వైనం. దారిలో మనం అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనము ఆలోచించుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే జడ్చర్ల ఎస్ఐ మల్లేష్ ఈ ఘటనపై ఏ విధంగా స్పందించారో మీరు ఒకసారి అతని మాటల్లోనే వినండి. అని చెప్పేసి గౌరంపేటకి సంబంధించిన ఆమె ఒక 70 సంవత్సరాలు ఉంటాయి వృద్ధురాలు. ఓకే. ఆమె వాళ్ళ కూతురు ఊరికి తాటిపర్తి పోయినది 10 రోజుల కిందట. ఇక ఏమంటారు ఈ రోజు తీసుకుందామని తిరుగు ప్రయాణం అయితే ఈడ ఏడాది దివిటిపల్లి అది ఉంది ఆ బ్రిడ్జ్ అండర్ పాస్ ఆటో కోసం నిలబడితే ఏమైందంటే ఒక పోరడు నేను లిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి దాబేద్దామా అని చెప్పి ఎక్కించుకున్నాను ముసలామెను. మల్లెపల్లి కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ అట్లా పోయినాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని ముసలాన్ని బెదిరించి ఇంత కమ్మలిగిన తీసుకున్న తర్వాత వెండి వసూలు తీసుకున్నాడట. ఇక దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు నమోదు చేసి. ఓకే. అతని పేరు ఏం పేరు స్వామి? అక్యూజ్డ్ తెలియదు. ఓకే. మన స్టేషన్ లో ఉన్నాడా? తెలియదు. ఇంకా అంటే ఎవడో తెలియదు, ఇంతవరకు ఇది కాలే. లేదు అంటే మన స్టేషన్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అనుమానితుడు ఇంకా కన్ఫర్మ్ కాలే అది. ఓకే. అనుమానితుడు వాళ్ళు ఏదో అనుమానం మీద వాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళ ఊళ్ళో ఒకరితోటి, కన్ఫర్మ్ కాలే.